నమస్కారం. మీ ఫోన్లో ఎక్కువ డేటా ఎందుకు వినియోగించబడుతుంది అని ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? మీ డేటాని తెలివిగా ఎలా వినియోగించాలో మనం ఈ వీడియోలో ముఖ్యమైన 6 చిట్కాల ద్వారా అర్థం చేసుకుందాం. మొదటి చిట్కా, ఎక్కడ మీ డేటా ఎక్కువగా వినియోగం అవుతుందో తెలుసుకోండి. మొబైల్ సెట్టింగ్స్కి వెళ్ళి డేటా యూసేజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఏ కాల వ్యవధిలో డేటా యూసేజ్ ని పరిశీలించాలనుకుంటున్నారో ఆ డేటా సైకిల్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఎంచుకున్న వ్యవధిలో యాప్ల వారీగా డేటా దేనికి ఎంత వినియోగం అవుతుందో చూడవచ్చు. రెండవ చిట్కా, వీడియో చూస్తున్నప్పుడు వీడియో క్వాలిటీని మేనేజ్ చేసుకోవడం. ముఖ్యంగా వీడియోను హై రిజల్యూషన్ తో చూడడం వల్ల ఎక్కువ డేటా వినియోగం అవుతుంది. వీడియో చూస్తున్నప్పుడు కొన్ని క్వాలిటీ సెట్టింగ్స్ లో మార్పులు చేసి మీరు డేటా యూసేజ్ ని నియంత్రించవచ్చు. ఉదాహరణకి, యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు సెట్టింగ్స్ పైన ట్యాప్ చేసి లోయర్ వీడియో క్వాలిటీని సెలెక్ట్ చేయండి. ఈ విధానాలు మనం ఉపయోగించే యాప్ ని బట్టి మారుతూ ఉంటాయి, కానీ చాలా ప్రముఖమైన వీడియో స్ట్రీమింగ్ యాప్ లో వీడియో క్వాలిటీని సర్దు చేసి డేటా యూసేజ్ ని నియంత్రించవచ్చు. మూడవ చిట్కా, వాట్సాప్ డౌన్లోడ్ సెట్టింగ్స్ ని మేనేజ్ చేయడం. వాట్సాప్ యొక్క డేటా యూసేజ్ ని తగ్గించడానికి వాట్సాప్ సెట్టింగ్స్ కి వెళ్ళి డేటా మరియు స్టోరేజ్ యూసేజ్ లో ఆటో డౌన్లోడ్ ని ట్యాప్ చేసి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ చేసే అవసరం లేని కంటెంట్ టైప్ ని అన్చెక్ చేయండి, అనగా ఎంపిక నుండి తొలగించండి. ఇలా అన్చెక్ చేసిన కంటెంట్ టైప్ ని మీ ఇష్టానుసారం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాలుగవ చిట్కా, ప్లే స్టోర్ లో ఆటో అప్డేట్ సెట్టింగ్స్ ని మేనేజ్ చేయడం. ఒకవేళ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో ఆటో అప్డేట్ యాప్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేసి ఉన్నట్లయితే యాప్ అప్డేట్ అందుబాటులో ఉన్న ప్రతిసారి ఆ యాప్స్ అన్ని ఆటో అప్డేట్ అవుతాయి. కొన్ని యాప్స్ 150 MB వరకు కూడా డేటాని వినియోగిస్తాయి. డేటా వినియోగాన్ని తగ్గించుకోవడానికి మీరు ఆటో అప్డేట్ ఆప్షన్ ని డిసేబుల్ చేసి యాప్స్ ని మీ ఇష్టానుసారం అప్డేట్ చేసుకోవచ్చు. ఐదవ చిట్కా, క్లౌడ్ అప్లికేషన్స్ లో ఆటో బ్యాకప్ మరియు సింక్ మేనేజ్ చేయడం. గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ మొదలైన అప్లికేషన్స్ మీ ఫొటోస్, వీడియోస్ మరియు మ్యూజిక్ ఫైల్స్ ను ఆటోమేటిక్ గా క్లౌడ్ కి బ్యాకప్ మరియు సింక్ చేయడానికి ముందుగానే అనుమతించి ఉంటాయి. సెట్టింగ్స్ ద్వారా ఎంపిక చేసుకుని కేవలం మీకు అత్యవసరమైన ఫైల్స్ ని మాత్రమే అప్డేట్ చేసుకోండి. ఉదాహరణకి, గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి మెనూపై ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్ ని ఎంచుకుని ఆటోమేటిక్ బ్యాకప్ మరియు సింక్ ఆప్షన్ ని డిసేబుల్ చేయండి. ఆరవ చిట్కా, హాట్స్పాట్ ద్వారా మీ మొబైల్ తో కనెక్ట్ చేయబడిన డివైసెస్ లో ఉన్న ఆటో అప్డేట్ సెట్టింగ్స్ ని మేనేజ్ చేయడం. మీకు తెలుసా, మీరు మీ మొబైల్ ని హాట్స్పాట్ చేసి వేరే డివైసెస్ తో కనెక్ట్ చేసినప్పుడు డేటా వినియోగం ఎక్కువ అవుతుందని వైఫై ద్వారా కనెక్ట్ చేసిన కారణంగా కనెక్ట్ చేసిన డివైస్ల అన్నింటిలోనూ ఆటో డౌన్లోడ్ లేదా ఆటో అప్డేట్ మొదలవుతాయి. ల్యాప్టాప్ లేదా డివైసెస్ లోని సాఫ్ట్వేర్ అప్డేట్స్ కొన్నిసార్లు 1 GB వరకు డేటాని వినియోగిస్తాయి. ఇది నియంత్రించడానికి మీరు మీ ఫోన్ ని కనెక్ట్ అయిన డివైసెస్ యొక్క ప్లే స్టోర్, వాట్సాప్ మరియు క్లౌడ్ అప్లికేషన్స్ సెట్టింగ్స్ లో ఆటో అప్డేట్ ఓవర్ వైఫై ఆప్షన్ ని డిసేబుల్ చేయండి. మరిన్ని వివరాల కోసం మై జియో యాప్ లో హెల్ప్ఫుల్ టిప్స్ సెక్షన్ ని చూడండి. మై జియో యాప్ ని ఓపెన్ చేసి మెనూ పైన ట్యాప్ చేసి జియో కేర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి హెల్ప్ఫుల్ టిప్స్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.